భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 9 వరకు 21 రోజుల పాటు ఈ వేడుకలు వైభవోపేతంగా సాగనున్నాయి. ఈ నెల 28 వరకు స్వామివారు రోజుకొక అలంకారంలో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు మత్స్యావతారంలో కనువిందు చేస్తున్నారు. 29న సాయంత్రం గోదావరి నదిపై హంస వాహనంలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 30న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు రామయ్య గరుడ వాహనంపై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సీతాదేవి గజవాహనంపై, లక్ష్మణుడు హనుమదు వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 30న సాయంత్రం నుంచి వచ్చే నెల 9 వరకు రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 10 నుండి 15 వరకు పగల్పల్తు ఉత్సవాలు సాగనున్నాయి. 16న ఆలయంలో జరిగే విశ్వరూప సేవతో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. తెప్పోత్సవం రోజు ముక్కోటి నాడు భక్తులు భారీ సంఖ్యలో రానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతులు, చలువ పందిళ్లు, గ్యాలరీలు, ఇతర వసతులను కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే భద్రాచలంలో వివిధ ప్రధాన కూడలలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. తెప్పోత్సవంలో స్వామివారు విహరించే హంస వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తులు కూర్చొని వీక్షించే విధంగా గోదావరి నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురంతో పాటు ప్రాకారాలు విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భద్రాచలంలో శ్రీ సీతారామయ్య స్వామి వారి దేవస్థానంలో ఈనాటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈనాడు స్వామివారికి ముందుగా విశ్వక్సేన పూజాదులన్నీ ముగించుకొని మనకి అనేకమైనటువంటి పారాయణలు ప్రారంభం కాబోతున్నాయి. మనకి చతుర్వేద పారాయణలు, అలాగే ఇతిహాసమైనటువంటి రామాయణము, తర్వాత క్షేత్ర మహత్యము, శ్రీభాష్యము, వీటితో పాటుగా విశేషంగా మనకి నాలాగిర దివ్య ప్రబంధ పారాయణలు కూడా ఈనాటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా పగల్పత్తు ఉత్సవాలలో భాగంగా మనకి స్వామివారు దశావతార అలంకరణలతో రోజుకొక అలంకరణలో మనకి దర్శనాన్ని కృపచేస్తున్నారు. అలాగే ఈనాడు స్వామివారు మత్స్యావతార రూపంలో మనకి దర్శనాన్ని కృపచేస్తున్నాడు. మనకి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం సర్వ విధాలైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది దేవస్థానం వారు. భద్రాచలంలో శ్రీ సీతారామయ్య స్వామి వారి దేవస్థానంలో ఈనాటి నుంచి వైకుంఠ ఏకాదశి